దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యములు పాత నిబంధన గ్రంథ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మరి 4 విషయాలను 4 విధములైనటువంటి కార్యములను జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని ప్రజలను తన సన్నిధిలో, దేవుని సన్నిధానంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా నిలబెట్టడానికి. రెండవదిగా దేవుని ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానమును, శక్తిని, ధైర్యమును అనుగ్రహించి దేవుని ప్రజలను రక్షించడానికి, నడిపించడానికి, మరి కాపాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి వారిని బలపరచడం చూస్తూ ఉన్నాం. మరి జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. జెరుబ్బాబేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, దేవుని ఆత్మశక్తి చేతనే అనేకమైనటువంటి కార్యములను, విజయములను, అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, ఆశీర్వాదములను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి, ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడటానికి సంసోనును దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపి శక్తిని అనుగ్రహించి మరి ఏ విధంగా వారిని, శత్రువులను సంహరించి దేవుని కొరకు వారిని విడిపించాడో మరి న్యాయాధిపతుల గ్రంథంలో నిన్నటి దినాన చూసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత ఈ దినము మరి యొక్క విషయాన్ని చూద్దాం. గిద్యోను మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మరి మిద్యానీయుల నుంచి శత్రువులు, ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి పంటలన్నిటినీ దోచుకొని వారిని ఎంతగానో హింసిస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో మరి ఒక సామాన్య మానవుడైనటువంటి మిద్యాను, ఆ గిద్యోనును దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి, తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి, ధైర్యమును మరి జ్ఞానమును అనుగ్రహించి ఒక సైన్యాధిపతిగా, గొప్ప సైన్యాధిపతిగా మరి 1,35,000 సైన్యాన్ని, మిద్యానీయుల సైన్యాన్ని జయించడానికి కేవలము 300 మంది ద్వారా ఆ విజయాన్ని పొందుకోవడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా దూత వచ్చి, మరి ఇదెప్పుడు జరిగిన విషయం అంటే మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు ఎంతగానో బాధ పెట్టబడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలు, ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. ఇదిగో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకనిని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి, మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి.
దేవుడు ఎందుకు వారి జీవితాల్లో అలాంటి పరిస్థితిని తీసుకుని వచ్చాడు అంటే, ప్రియులారా, దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి మరి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారిని తీసుకొని వస్తే, వారు దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ, ఆయన చేసిన అద్భుత కార్యాల ఆశ్చర్యకారాలన్నిటిని మర్చిపోయి దేవునికి కృతజ్ఞత లేని వారుగా, దేవునిపై తిరుగుబాటు చేసిన వారిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఆ అమోరీయుల దేశంలో మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడు. అయితే వారు పెట్టిన మొరను దేవుడు ఆలకించి తన దూతను వారి యొద్దకు పంపించి, ఒక సామాన్య మానవుడైనటువంటి ఈ యొక్క గిద్యోనును దేవుడు దర్శించి తన ఆత్మచేత నింపి తన ప్రజలను తిరిగి రక్షించడానికి, విడిపించడానికి దేవుడు ఎలాగూ కార్యాన్ని జరిగిస్తున్నాడో చూద్దాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యెహోషువకును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టించుండెను. మిద్యానీయులకు భయపడి గానుగ మరి ద్రాక్షారసమును తీయడానికి ఉపయోగించేటటువంటి ఆ గానుగ యొక్క చాటున దాక్కొని, ఎందుకంటే మరి ఆ మిద్యానీయులు చూస్తే వచ్చి ఆ గోధుమల ఆ పంటలన్నిటినీ పట్టుకెళ్ళిపోతారు, ధాన్యమంతటిని దోచుకెళ్ళిపోతారు. ఇక తినడానికి ఆహారం ఉండదు. కాబట్టి వారికి భయపడుతూ ఆ యొక్క గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉన్నప్పుడు యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమమైన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెబుతున్నాడు. అండ్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ unto him and said unto him, the Lord is with thee, thou mighty man of valor. ఒక సామాన్య మానవుడు భయపడి మిద్యానీయులకు భయపడి అక్కడ గోధుమలను ఆ యొక్క మరి దుల్లగొడుతూ ఉన్నాడు. ఆ యొక్క గానుగ చాటున దాక్కొని పనులు చేస్తుంటే మరి దేవుని దూత వచ్చి, బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ప్రియులారా, మరి మన శక్తిని, మనలో ఉన్నటువంటి బలమును మనము ఎరగనప్పటికీ దేవుడు మన గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే నేను చేయవలసిందేమిటి అంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తికి, ఆయన స్వరమునకు మనము విధేయత చూపవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవునికి మన జీవితాలను సమర్పించుకుంటే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపి, తన ఆత్మ బలము చేత మనల్ని నింపి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించడానికి దేవుడు ఇక్కడ మరి గిద్యోనును దర్శిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గిద్యోనుతో చెప్పినటువంటి మాటలు, గిద్యోను మరి ఆ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి నీవు సిద్ధపడమని ఆ యెహోవా దూత ఆజ్ఞాపించినప్పుడు, మరి ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యం అంతటిలో దరిదాపు 32,000 మందిని సమకూర్చుకున్నాడు. ఎవరు? గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి బావి యొద్ద దిగగా, లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినునట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగిపోయిరి. 10,000 మంది
నిలిచి ఉండిరి. హల్లెలూయా. మరి 22,000 మంది వెనక్కు వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలి ఉన్నారు. అంటే మొత్తం 32,000 మంది. 32,000 మందిని సమకూర్చుకొని మరి గిద్యోను యుద్ధానికి సిద్ధపడుతుంటే దేవుడు అన్నాడు, లేదు, వీరు చాలా ఎక్కువగా ఉన్నారు, 32,000 మంది అవసరం లేదు. మరి ఎవరైతే భయపడుతూ ఉన్నారో, మరి ఎవరు రావడానికి ఇష్టపడలేదో, భయపడుతున్న వారిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ 32,000 మందిలో నుంచి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మంది కూడా వీరు ఎక్కువ అని చెప్పినప్పుడు వారికి మరి ఒక పరీక్ష పెట్టాడు. మరి ఒక పరీక్ష పెట్టి, ఇదిగో నీవు నీళ్ళ యొద్దకు జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో చెప్పాడు. నీటి కాలువ యొద్దకు తీసుకెళ్ళి మరి నీళ్లు తాగడానికి మరి పరీక్ష పెట్టాడు. మరి ఇదిగో చేతితో నీటికి అందించుకొని గతికిన వారి లెక్క 300, మిగిలిన వారందరూ నీళ్లు త్రాగుటకు మోకాల్లోని నీళ్లు త్రాగిన వారు మరి 9,700 మంది. 10,000లో నుంచి కేవలం 300 మంది మాత్రమే మోకాళ్ళునకుండా నీళ్లు త్రాగారు. అయితే ఆ 300 మందిని తీసుకోమని దేవుడు మిద్యానుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ 300 మంది, 32,000 మందిలో నుంచి 300 మందిని మాత్రమే తీసుకొని మరి దేవుడు తను ఎన్నుకున్నటువంటి కార్యము కొరకు వారిని నడిపించాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మనలను మనము దేవుని చిత్తానికి సమర్పించుకోగలిగితే దేవుడు మనలను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనలను దర్శించి తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకునటానికి, మన ద్వారా అనేకులను దేవుని రక్షణలోనికి నడిపించడానికి, మన ద్వారా అనేకులకు దేవుని ప్రేమను, దేవుని విడుదలను అనుగ్రహించడానికి దేవుడు మనలను బలమైన సాధనాలుగా వాడుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గిద్యోనును దేవుడు దర్శించి మరి గిద్యోను ద్వారా దేవుడు మిద్యానీయులకు రక్షణ కలుగజేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాడు. సామాన్యుడిగా ఉన్నటువంటి ఆ యొక్క గిద్యోనును ఒక సైన్యాధిపతిగా చేసి మరి ఆ యొక్క మిద్యానీయులపైకి యుద్ధానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ దినము మనము కూడా దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా జరిగించడానికి, అనేకులకు తన బిడ్డలకు రక్షణ కలిగించడానికి దేవుడు మనలను మహిమగల పాత్రలుగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసము మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మరి ఎన్నిక లేనటువంటి గిద్యోనును మీరు ఎన్నుకొని ప్రభా మీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మొరను ఆలకించి అయా మిద్యానీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి గిద్యోనును మీరు ఎన్నుకొని మీ ఆత్మచేత నింపి ఒక సామాన్య వ్యక్తి నుంచి ఒక గొప్ప సైన్యమును నడిపించడానికి ధైర్యమును, శక్తిని అనుగ్రహించిన దేవా, మేమందరము ఈ లోకంలో మీ రక్షణలోనికి అనేకులను నడిపించడానికి కావలసినటువంటి మహిమగల సాధనాలుగా అయ్యా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మీ చిత్తాన్ని జరిగించే వారికి మమ్మల్ని చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.